సార్ వందనములు సార్. పీటర్ గారండి? అవునండి. సార్ ఒక నెంబరు కోసం నేను అన్వేషిస్తే ఒకళ్ళు ఇది పెట్టారు సార్ అది. ఏదండి? యూసీవీసీ అని ఓకే అండి. ఇదే కంటాన్ ఫైట్ ఏదో పైథాన్ పరీక్ష. ఓకే చెప్పండి. దానికి సంబంధించి ఒక వీడియో క్రీస్తు సంఘం వచ్చి మీకు తెలియని నిజాలని ఒకటి, ఓకే. తర్వాత ఒక షార్ట్ ఫిలిం లో ముగ్గురు మాట్లాడతారు. అవునండి. ఆ ముగ్గురు మీరేనండి? అవునండి. మా టీమ్ అండి. మీదేనా? మీరు ఎక్కడుంటారు సార్? కాకినాడ అండి. అండి కాకినాడ అండి. కాకినాడ. కాకినాడ మీది? అవునండి. గతంలో ఒకసారి మాట్లాడినట్టున్నా నేను. బిబు అని టీమా? కాదండి. బిబు టీం కాదు మీది? కాదండి. ఓకే ఓకే. సరే, మీరు అలా వీడియో చేసి పెడుతున్నారు కదా, అవునండి. దాని మీద ఏమైనా నేరుగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? మనం కొంచెం ఫ్రీ టైం చూసుకునండి చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. అదే, మీరు ఏ విషయాలు అయితే మాట్లాడుతున్నారో వాటి మీద కూర్చొని ఒకసారి మాట్లాడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఏం చేస్తారండి? నేను సువార్థికుడండి. ఓకే ఓకే. మీరు గాస్పెల్ చేస్తారు? అవునండి. మీ పేరండి? నా పేరు పురుషోత్తం అండి. పురుషోత్తం. సరే, నేను సేవ్ చేసుకుంటానండి. నేను ఫ్రీ టైం లో మీకు చేస్తాను. దీని గురించి మాట్లాడతాను. ఓకే ఓకే అండి. అంటే మీరు ఏదైతే క్రీస్తు సంఘం నుంచి మాట్లాడుతున్నారో వాటి మీద మాట్లాడదామని నేను ఎప్పటి నుంచి అనుకున్నా, నెంబర్ తెలియక నేను చేయలేకపోయాను. ఇప్పుడు మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబరా లేదంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో బ్రదర్ అదే ఎల్డర్ గా లీడ్ చేస్తుంటారా? నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో మెంబర్ని ప్లస్ ప్రీచర్ని. ఓకే సరే, నేను మీతో మాట్లాడతాను. ఓకే. మీ పేరు పీటర్ అండి? అవునండి. ఓకే సార్. సాధ్యమైనంత తొందరగా మనం దీని మీద కూర్చొని మాట్లాడదాం సార్. అంటే నాకు చాలా పనులు ఉంటాయండి, చాలా వచ్చినది ఉంటాను నేను. అంటే నేను అనేది ఎన్ని వరకు ఉన్నప్పుడు నేనున్నాను, నా వీడియోస్ చేస్తాను నేను. ఎవరైనా నేను మాట్లాడిన దాని మీద కాంట్రవర్సీ మాట్లాడకపోతే నేను సాధ్యమైనంత తొందరగా వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు చేసే వీడియోలు కాంట్రవర్సీ కదా. అవునండి. యాక్చువల్ గా ఏంటంటే మీరు మీ డాక్టర్ అని చెప్తా ఉంటారు, మీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, దానికి ఎవరైనా మాట్లాడితే మీరు దాని మీద కౌంటర్ ఇస్తారు. నేనేంటంటే నేను నా డాక్టర్ మాట్లాడను కదండి. నేనేం చేస్తానంటే పర్లోకల్ వాళ్ళ మీద మాట్లాడతాం, యెహోవాసాక్షి మీద మాట్లాడతాం, సబ్బాత్ మీద మాట్లాడతాం, బ్రహ్మహామేజం మీద మాట్లాడతాం, సించోంజి మీద మాట్లాడతాం, చైనా జీసస్ మీద మాట్లాడతాం, క్యాల్వినిజం మీద మాట్లాడతాం. ఇలాగే ఒక 15 డాక్టర్ల మీద మాట్లాడతాం. ఈ 15 డాక్టర్ల మీద రోజు మీలాంటి కాల్స్ 20-30 వస్తూ ఉంటాయండి. మేము పక్కన మా వర్క్ చేసుకుంటా, మా మీటింగ్లు చూసుకుంటా, ఈ డిబేట్లు చేసుకుంటా ఈ రోజు ఒక డిబేట్ చేయాలని అనుకున్నాం అనుకోండి, ఈ రోజు చేయాలని అనుకుంటే దానికి 3 to 4 months తర్వాత దాని స్లాట్ సెట్ అవుద్ది. ఎందుకంటే ఈ లోపు ఆల్రెడీ 10 డిబేట్లు ఉంటాయి నాకు. ముస్లిమ్స్ తో కూర్చుంటాం, హిందూస్ తో కూర్చుంటాం, ఆఫ్లైన్ లో చేసుకుంటాం. కాబట్టి మాకు చాలా షెడ్యూల్ ఉంటుంది. మీరు మీ డాక్టర్ మీదే మీరు మాట్లాడతారు కాబట్టి మీ డాక్టర్ కి సంబంధించి మాట్లాడుకోవడం మీకు ఖాళీ దొరుకుతుంది. మేము మరి 15 మీద మాట్లాడుకోవాలి కదండి. కాబట్టి మీరు చూసుకుని మీకు సరే, మీరు చెప్పారు. నేను కూడా నేను హిందూస్ మీద మాట్లాడతాను, ముస్లిమ్స్ మీద మాట్లాడతాను, ఈ సోకాళ్ళు 60,000 మత శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడతాను. వాటిలో ముఖ్యంగా క్యాథలిక్స్ మీద మాట్లాడతాను, లూథరన్స్ మీద మాట్లాడతాను, బైబిల్ మిషన్ మీద మాట్లాడతాను. ఇలాగ మీరు మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడతాను. మీకు చాలా ఉన్నాయి మాట్లాడే, ఒకటే కాదు. మరి అంతే, మీకు చాలా ఉన్నప్పుడు వెంటనే అనే మాట ఎలాగన్నారు మరి? వెంటనే అంటే సాధ్యమైనంత తొందరగా అన్నాను. వెంటనే తప్పకుండా మిమ్మల్ని కూడా వెంటనే అడగట్లే. సాధ్యమైనంత తొందరగా ఈ కాంట్రవర్సీలు ఏవైతే ఉన్నాయో నాకు ఫోన్ కాల్ వస్తే నేను కూడా నా షెడ్యూల్ బట్టి సాధ్యమైనంత తొందరగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను అంటున్నాను. అలాగే మీరు కూడా చేయండి అంటున్నాను. తప్పకుండా. ఓకే సార్. బయట